నమస్తే. మీరు మాస్టర్లకి ఇతరులకి మరొకసారి స్వాగతం పలుకుతూ, మీకు అందరికీ తెలిసిందే తిరుపతి మహాపుణ్యక్షేత్రం. ఇది భూవరాహ క్షేత్రం. రాక్షస బారి నుంచి వరాహస్వామి భూమిని కాపాడి ఒక సుందరమైన ఆరోగ్యకరమైన భూమిని మనం ప్రసాదిస్తే, ఈరోజు మన అలవాటు కారణంగా ఈ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని, తిరుమలని ఎంతో అనారోగ్యకరంగా ఉండే విధంగా ప్లాస్టిక్ని కిలోలు టన్నుల ప్లాస్టిక్ మనం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వేయడం జరుగుతుంది. ఇవంతా చూసి నేను ఒక బ్యాంక్ మేనేజర్ రిటైర్ అయినా, రోటరీ క్లబ్ పనిచేసినాను. అసలు ఈ ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలని ప్రజల్లోకి, ముఖ్యంగా విద్యార్థుల్లోకి తీసుకునే ఉద్దేశంతో ఈ మైండ్ సెట్ కలిగిన గీతా గోదాశ్రీ గారు, శివాజీ గారు, ఇంకా రామరావు గారని, అనిల్ గారని మేము ఒక 5-6 మంది కలిసి ఎక్కువ సీరియస్ తిరుగుతుంది పెట్టి, ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వాడకం మీద ప్రజలకు అవగాహన, దానివల్ల మనకు వచ్చే అనర్థాల గురించి పోరాడాలని గట్టిగా నిశ్చయించుకున్నాం. సో ఆ క్రమంలో మొట్టమొదటి మేము స్టార్ట్ చేసింది ఎస్వి యూనివర్సిటీని ప్లాస్టిక్ రహితంగా చేయాలని మేము 5-6 మంది వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే, మేము గత 4-5 వారాలు పనిచేసాం. అప్పట్లో లాస్ట్ ఇయర్ సర్వీస్ ఎవరు మీరు ఎందుకు వచ్చి మా ఏరియాలో ప్లాస్టిక్ ఏరుతా ఉన్నారని ఒక్కరు కూడా క్వశ్చన్ చేయాలి. కానీ మా పట్టుదలకు వదలకుండా ఒక 5వ వారం 6వ వారం ఆ స్టూడెంట్స్ అంతా ఆశ్చర్యకరంగా ఒక 50-60 మంది మాతో రావడం, మాతో కలిసి పని చేయడం. సో వాళ్ళకి ప్లాస్టిక్ ఏరడం మా ఉద్దేశం కాకపోయినా వాళ్ళ దృష్టిలో మేము పట్టడానికి ప్రయత్నం చేసి ఆ ఎస్వి యూనివర్సిటీ దాదాపు 90% పైన ప్లాస్టిక్ రహితంగా మార్చడం జరిగింది. దాని తర్వాత దివ్యారామం అని కప్పచేతుల పక్కన ఉంది, అక్కడ ఒక మంచి పాండ్ ఉంది. అప్పట్లో లాస్ట్ ఇయర్ పూర్తి ప్లాస్టిక్తో నిండింది. జింకలు కూడా వచ్చి తాగలేని పరిస్థితి ఉండేటప్పుడు వచ్చి అటు ఇటు వాసన చూసి వెళ్ళిపోయే పరిస్థితి మా కళ్ళారా చూసి సంగతి చెప్తాం. సో ఆ పాండ్ని, ఆ దివ్యారామని, అసలు దివ్యారామంలో ఎంత ఎనర్జీ చేసుకుంటాయంటే మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. అంత మంచి చెట్లు ఉన్నాయి, అంత మంచి వాతావరణం ఉంటుంది. దాన్ని మనం పాడు చేస్తూ ప్లాస్టిక్ పూర్తిగా నింపడం జరిగింది. సో దివ్యారామం కూడా ఇప్పుడు చూస్తే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూస్తే దాదాపు 95% క్లీన్ అయింది. ఆ పాండ్ కూడా ఎక్సలెంట్గా, ముఖ్యంగా ఆ కుర్రాడు సాఫ్ట్వేర్ విద్యార్థి అయినా అని కట్టుకొని టన్నుల ప్లాస్టిక్ మేము తీయడం, ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఈ ఎకో సిరీస్ స్టార్ట్ చేసి ఎలాగైనా ఈ ప్లాస్టిక్ మీద స్కూళ్ళలో ప్రోగ్రాంలు ఇస్తూ అవేర్నెస్ కండక్ట్ చేస్తూ ఉంటే ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి కనబడింది. మన తిరుమలలో ఉండేది 7 కొండలు కాదు, 8 కొండలు అని తెలుసుకున్నాం. చూస్తే 8వ కొండ ఒక పెద్ద ప్లాస్టిక్ కొండ. ప్లాస్టిక్ కొండ ఏంటంటే దాదాపు 18 సంవత్సరాలుగా ప్లాస్టిక్ దేవస్థానం వాళ్ళు నింపి దాన్ని ఒక భూగర్భం దాని దగ్గర ఒక పెద్ద కొండని తయారు చేశారు. కిందకు చూస్తే 55 అడుగులు లోతు, పైన ఒక 30 అడుగులు. మీకు కొండ కాకుండా ఏమవుతుంది? సో ముఖ్యంగా మేము మా కుర్రాడు, మేము మా టీం కలిసి ఈ కొండని, అసలు తిరుమల అంత పవిత్ర క్షేత్రాన్ని మనం ఈ ప్లాస్టిక్ వేసి విచ్చలవిడిగా వేసి పాడు చేస్తున్నామనే ఒక బాధతో స్టేట్ గవర్నమెంట్ రాయడం, అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ డిప్యూటీ సీఎం కానీ దాన్ని మా లెటర్స్కి ఇచ్చేసి ఈఓ గారికి స్పష్టమైన ఆర్డర్స్ ఇవ్వడం, దాన్ని వాళ్ళు పోయిన బ్రహ్మోత్సవానికి దాదాపు 90% ఆ కొండని కరిగించడం జరిగింది. ఆ ప్రయత్నం సరే, సంతోషం, బాగానే చేశారు. కొంతవరకు 18 సంవత్సరాల లెగసీ వేస్ట్ని క్లియర్ చేశారని ఒక ఆనందంలో ఉండగానే మళ్ళీ అదే ఆ ప్లేస్ పక్కన ఒక పల్లాంగంలో మళ్ళీ ఇంకో కొండ తయారు చేస్తున్నారు ఈ సంవత్సరంగా. సో ఇప్పుడు దాని మీద మళ్ళీ పోరాడాల్సి వస్తుంది. సో ఇదంతా ఈ ప్రయత్నంలో మేము ఎకో సిరీస్ తిరుపతి చేసి ప్లాస్టిక్ మీద పోరాడుతూ విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ మేము కొన్ని పనులు నేర్చుకున్నాం. అసలు ఈ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని ఉంది. దానివల్ల మనకు
ఎన్ని రకాల అనర్థాలంటే అనారోగ్యం, ముఖ్యంగా క్యాన్సర్. చిన్న పిల్లలు కూడా క్యాన్సర్ వస్తుంది. మీకు తెలుసో తెలుసో, నేను ఒక బ్యాంక్ ఉద్యోగిని. ఇప్పుడు పిల్లలు తల్లి కాలేకపోతున్నారు, కన్సీవ్ కాలేకపోతున్నారు. లక్షల ఖర్చు పెట్టి పెళ్ళి 7 ఏళ్ళైనా 8 ఏళ్ళైనా తల్లి అయ్యే భాగ్యాన్ని నోచుకోలేని పిల్లలు చాలా మంది ఉన్నారు ఈరోజు. ఎందుకు అని చూస్తే నాకు తెలిసిన నా స్టాఫ్ కొడితే నేను చెప్తున్నాను, వాళ్ళకి ఆ పొట్టలో ప్లాస్టిక్ ఉంది. ప్లాస్టిక్ ఏం తిన్నారా వాళ్ళు ఏమన్నా కాదు, మన అలవాట్లు అలా ఉన్నాయి. సో దాని మీద ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించాలని, ముఖ్యంగా వీళ్ళంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ, ప్లాస్టిక్ ఇంకా 1995లో మనకు ఒక వారం ప్లాస్టిక్ని కనిపెట్టారు. అది అప్పట్లో మనమంతా ఒక విజయోత్సవం చేసుకున్న సందర్భం 1995. ఎందుకంటే ఎంత చిన్న ప్యాకెట్ అయినా మనం తయారు చేయొచ్చు. ఒక పాల ప్యాకెట్ ఉంది, ప్లాస్టిక్ కవర్లో వస్తుంది. ఆ ప్లాస్టిక్ కవర్ తగ్గితే దేంట్లోనూ ఆ పాలను నింపలేము మనకి ఈజీగా, అంత ఇది అప్పట్లో వరమైంది. అదే ఇప్పుడు మనకు భారమైంది. జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, పిల్లలు కన్సీవ్ కాలేకపోతున్నారు, చాలా రకాల అనారోగ్యాలు వస్తున్నాయి. సో గవర్నమెంట్ ఇది రాసిన, మీకు తెలుసో తెలుసు, కనీసం 1,00,000 పైన పైచేపు ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఇండియాలో ఉంది. మన పిల్లలు ఇంజనీరింగ్ చదువుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి మేక్ ఇండియా తరఫున మీరు కంపెనీలు పెట్టండి, ఇన్నోవేటివ్గా తయారు చేయండి. వాళ్ళు రకరకాల ఎంత చిన్న దాంట్లో ప్లాస్టిక్ తయారు చేయొచ్చు, ఎంత ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చాలా చాలా ప్లాస్టిక్ ఐటమ్ తయారు చేయడం జరిగింది. వాటికి లైసెన్స్ ఇవ్వడం కూడా జరిగింది గవర్నమెంట్. ఆ లైసెన్స్ ఇంకా గత 50-60 సంవత్సరాల వరకు కూడా ఉంది. సో ఇప్పుడు ఈ అనర్థాలు తెలుసుకున్న తర్వాత ఈ కంపెనీలన్నీ మూసేయచ్చు కదా, చాలామంది అడుగుతుంటారు, మూసేస్తే ప్లాస్టిక్ ఉంటుంది కదా అని. కానీ ఆ కంపెనీలన్నీ ఇప్పుడు రాత్రి మూసేస్తే కొన్ని లక్షల కుటుంబాలు మీద పడతాయి, లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి 37 వరకు 47 వరకు పర్మిషన్ ఇస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీలు ఇంకా భద్రంగా కొత్త ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇవ్వని విధంగాను, ఉన్న ఫ్యాక్టరీలో ఉండే ప్లాస్టిక్ వస్తే దాని మీద మనం ఎంత తెలుగుగా దాన్ని వాడుకోవాలని దీని మీద మేము పనిచేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ మేడం గారు ఇప్పుడు మన ఇంట్లో తయారయ్యే కిచెన్ వేస్ట్, ఉల్లిపాయ తొక్కలు కానీ కాయగూరల వేస్ట్ కానీ అవన్నీ బయటపడేసి ఈ ప్లాస్టిక్ని తగ్గించే విధంగా, ప్లాస్టిక్ అవసరాన్ని మనం తగ్గించే విధంగా బయో ఇంజన్ తయారు చేయొచ్చు. ఇప్పుడు మనం దాదాపు ప్రతి ఇంట్లోనూ దాదాపు 1000 రూపాయల నుంచి 1500 వరకు ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్లని, షాంపూలని, ఆ షాంపూలు వచ్చేది కూడా ప్యాకెట్ అని వస్తాయి. సో ఇలాంటి ప్లాస్టిక్ వీటినంతా తగ్గించేదానికి కిచెన్ వేస్ట్లో బయో ఇంజన్ అనేది ఒక మహత్తరమైన లిక్విడ్. దాంతో మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు, బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు, షాంపూగా వాడచ్చు, వాషింగ్ మిషన్ లిక్విడ్గా వాడుకోవచ్చు. సో ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. సో అదొక భాగం మా ఎకో సేవింగ్స్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని, దాని గురించి మేడం గారు బయో గురించి చెప్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ, అవాయిడ్ ఎలా చేయాలి? 4 రకాల డస్ట్బిన్లు పెట్టుకోవాలి. మన ఖర్చు అయినా 4 రకాల డస్ట్బిన్లు పెట్టుకొని ఎందుకు అనుకోకుండా ఒక దాంట్లో కిచెన్ వేస్ట్ అని, రెండో దాంట్లో వెట్ వేస్ట్ అని, మూడో దాంట్లో డ్రై వేస్ట్ అని, 4వ దాంట్లో ఈ వేస్ట్, ఈ రిమోట్, బ్యాటరీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంతా వేసి, అంటే వేస్ట్ మేనేజ్మెంట్. వీటిని మనం ఇచ్చే విధంగా బయటపడేస్తే దానివల్ల మున్సిపాలిటీ వాళ్ళకి విధంగా సెగ్రిగేట్ చేసి అందజేస్తే వాళ్ళు దాంతో మనకు ఉపయోగమైన ఎలక్ట్రిసిటీ తయారు చేస్తున్నారు, కొన్ని ఆయిల్స్ తయారు చేస్తున్నారు. మనం ఇచ్చే విధంగా ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన జనాలు ఎట్లా తయారంటే టీఎంఏ దగ్గర పోయి ప్లాస్టిక్ కప్పులు ఇవ్వాలి అని అడుగుతున్నారు ప్రత్యేకంగా. ఎందుకంటే స్టీల్ గ్లాస్ ఉంటే గాజు గ్లాస్ ఉంది. ప్లాస్టిక్ కప్పులు టీ తాగి సంవత్సరం దాకా నాకు తెలిసిన వాళ్ళకి చాలామంది క్యాన్సర్ వచ్చిన సందర్భం నాకు తెలిసిన చాలా ప్లాస్టిక్ కప్పుల్లో వేడి పదార్థాలు తాగకూడదు. పార్సల్ తెచ్చుకుంటారు హోటల్ నుంచి, వేడి సాంబార్ వేస్తారు, వంకాయ కడతారు, అన్నీ కడతారు, ఇడ్లీలు కడతారు. దాన్ని తీసుకొచ్చి మన పిల్లలకు పెట్టి, మన పిల్లల భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని మనం పణంగా పెట్టి వాళ్ళని వాళ్ళ ఆయుష్కి 75-80 సంవత్సరాల ఆయుష్ తీసుకొచ్చి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం తగ్గించే పరిస్థితి చేస్తుంది. భయపెట్టాలని చెప్పడం కాదు, మనమంతా తెలుసుకొని ఈ ప్లాస్టిక్ అనర్థాలు ఇలా ఉన్నాయని, ఇప్పుడు టీచర్ అయినా పొద్దున్న నుంచి సాయంత్రం స్కూల్లో ఉన్న ఈ ఖాళీ టైంలో వచ్చి
10 మందికి చెప్తే కనీసం ఇద్దరైనా మారుతారేమో. మనం 10 మందికి చెప్పక్కర్లేదు, మన ఇంట్లో మనం మార్తే చాలు. సింగిల్ ప్లాస్టిక్ పార్సల్స్ ట్యాబ్లు, ప్లాస్టిక్ ఐటమ్స్ వీలైనంత వరకు తగ్గించాలి. దానికి ఆల్టర్నేటివ్స్ కూడా చాలా వచ్చినాయి. టూత్ బ్రష్ మొదలుకొని అన్ని ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ వచ్చినాయి. కాకపోతే ₹3 ₹4 ఎక్కువ కాస్ట్ మామూలు వాటికి. అయినా పర్లేదు, మనకు ఆరోగ్యం వస్తుంది. అవన్నీ తెలుసుకొని మనం మారాలి. పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో పక్కన వాళ్ళకో చెప్పడం కాదు, మన ఇంట్లో మనం మారి మనం ఆరోగ్యంగా ఉంటే మన పత్రిక గారు ఎందుకు ఇవన్నీ పెట్టారు? మనకు ఆరోగ్యం ఉండాలి. ఇది ఒక క్షేత్రం. మెడిటేషన్ చేయాలంటే ఒక శరీరం ఒక క్షేత్రం. ఈ క్షేత్రాన్ని కాపాడుకుంటే ధ్యానం సిద్ధిస్తుందని ఒక పాయింట్. దాంట్లో మనం ఈ క్షేత్రాన్ని పాడు చేసుకుంటే మన అలవాటు వల్ల ధ్యానం ఎక్కడిది, ఆరోగ్యం ఎక్కడిది, మన జీవితం ఎక్కడిది. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకొని ఒక విధమైన దాని అవేర్నెస్తో మన పిల్లలకి మంచి మన లైఫ్ సగం పైన అయిపోయింది. మన పిల్లలకి కనీసం ఒక ఆరోగ్యాన్ని మంచి భవిష్యత్తు ఇద్దామన్న ఉద్దేశంతో ఇవాళ మేము స్కూల్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చాము. ఇదే పరిస్థితి చేస్తాను ఎక్కువ సేవ సాఫ్ట్వేర్. కాబట్టి మీరందరూ ఇది గమనించి ఆ విధంగా పనిచేయాలని, మారాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు 8వ కోణం మీద ఒక డాక్యుమెంటరీ తీసాం. వీళ్ళ నాయకులంతా చెప్పడానికి ఇలా ఉన్న మన తిరుమల పరిస్థితి అని అది ఒకసారి ప్లే చేస్తారు. మీకు తెలుసో తెలియదు, మేమేదో ఎవరిని తప్పు పట్టాలని ఏ వాళ్ళు కానీ టీటీడీ వాళ్ళు కానీ, ఎందుకంటే అది పెద్ద కష్టంలో కూడుకున్న పని ప్లాస్టిక్ వేరు చేయడం. అయినా వాళ్ళు చేస్తున్నారు, చేయలేదని నేను చెప్పాలి. కానీ ఇంకా బాగా చేయాలి, తిరుమల పవిత్రతను కాపాడాలని ఉద్దేశంతో ఆ డాక్యుమెంటరీ చేయడం జరిగింది. అది మా అదృష్టమో లేదా మన అదృష్టమో పూర్తి ఫిలిం ఫెస్టివల్ ఆ డాక్యుమెంటరీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కూడా అది ఆ డాక్యుమెంటరీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఈ తిరుపతిలో ఈ 5 మంది చేసిన ఈ ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా వెళ్తూ ఉంది. కాబట్టి మనం చాలా దాని మీద వ్యూయర్స్ ఎక్కువ వచ్చారు, అవేర్నెస్ పెరిగింది. మనం కూడా మారాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మనకు చెప్పడం కాకుండా మనం మారి పరిస్థితి మార్చాలని కోరుకుంటూ వచ్చింది. ఇప్పుడు ముందు డాక్యుమెంట్ ఒకసారి 10 నిమిషాలు చూద్దామండి. తర్వాత ఈ మేడం గారు బయోఎం గురించి మనకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్యశ్రీ. వృత్తిపరంగా నేను టీచర్కి. మాది విజయవాడ. అయితే రకరకాల ప్లేసెస్లో ఉద్యోగ రీత్యా మా వారితో పాటు రకరకాల ప్లేసెస్లో ఉండి తిరుపతి వచ్చాను అనమాట. సో తిరుపతి వచ్చి 2 years అయింది. ఇంటర్వ్యూస్ ఇక్కడికి వచ్చాక టీచర్ జాబ్ కోసం రకరకాల చోట్ల ప్రయత్నం చేసి ఫస్ట్ నాకు తిరుచానూరులోని 85 స్కూల్లో ఇంటర్వ్యూ ఇప్పించారు. సో రావడంతో తిరుచానూరు అనగానే మనకి ఎంత పవిత్రంగా అనిపిస్తుంది. అమ్మవారు కళ్ళ ముందు అమ్మవారు కనిపిస్తుంది, చుట్టూతా తామర పూలు ఇవి కదా కనిపించింది. కానీ నాకు కనిపించింది అవి కాదు. చెత్తలు అలా పడేసి ఆవులు అన్నీ తవ్వుతూ ఉన్నాయి. నాకు ఎంత బాధ వేసిందంటే ఇదేంటి తిరుచానూరు నేను పక్కన గుడి పక్కనే 85 స్కూళ్ళు ఇటు సందులోనే. నాకు నిజంగా ఎంత బాధ వేసిందో. ఆ టైంలో మా వారు కూడా మేమంతా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటాము. ఆయన కనెక్టివ్ ఫార్మర్స్ అని చెప్పేసి ఇక్కడ గ్రూప్ ఉంది, ఇది కెమికల్ ఫ్రీగా అన్ని పండించి అది వేరే స్టాల్స్ పెడుతూ ఉంటారని చెప్పి తెలుసుకున్నారు. సో మా అదృష్టం కొద్ది ఫస్ట్ మేము ఒక మంచి మా సత్సంగం కనెక్టివ్ ఫార్మర్స్ ద్వారా జరిగింది. అక్కడే రామ్జీ గారు కలిశారు. ఆయనే నాకు మంచి అవకాశం మా ఎకో సేవింగ్స్కి అవకాశం కల్పించారు. ఆయనకి ధన్యవాదాలు. అక్కడ శివాజీ గారిని కలిశాను. ఆయన కూడా ఆర్గానిక్ మీద పనిచేస్తున్నారు, చెట్లు నాటాలని చెప్పి ప్లస్ ప్లాస్టిక్ మీద పోరాటం చేస్తున్నారు. సో అప్పుడు నేను కలుస్తానని చెప్పేసి ఆయన ద్వారా కొండ మీద క్లీన్ చేశాము. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నా హిస్టరీ కాదు, అయితే ఇక్కడ వీధుల్లో చెత్త ఎందుకు పడేస్తున్నారు, ఎందుకు పడేయాల్సి వస్తుంది? ఇట్లా విడివిడిగా మనం కనుక వేయగలిగితే తడి చెత్త పొడి చెత్త మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు, మనం వేయలేకపోతున్నామా లేకపోతే ఏంటి తెలియదు. కాకపోతే నేను
మంచి వాతావరణం, ఫుల్ ఆరోగ్యకరమైన ఆవులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. పొలం మధ్య వారం రోజులు ఉన్నాం. అసలు కెమికల్ అనేది వాడు, ప్లాస్టిక్ అనేది వాడు. నాకు అక్కడ చూసి ఇట్లా ఉండిపోతే జీవితం ఎంత బాగుంటుంది, అందరూ ఎంత ఆనందంగా ఉంటారనిపించింది. అక్కడ పళ్ళ పొడి దగ్గర నుంచి పళ్ళ పొడి నేర్పించారు. చిన్న చిన్న మనకు దొరికే ఆకులతో ఎలా చిన్న చిన్న వైద్యం చేసుకోవచ్చు, మళ్ళా బయోఎగ్జామ్స్ చేయడం కూడా అక్కడ నేర్పించారు. ఆయన పేరు సుందరనాథ్ పెరుమాళ్ గారు. ఆయన నేర్పించింది శైలేంద్ర గారు. ఆయన కూడా చూపిస్తారు పీపీటీ గారు. సో అక్కడ నేర్పించిన విద్య నేను మీకు కూడా అందించగలుగుతున్నాను. సో మా గురువు గారికి ధన్యవాదాలు. సో మనము బయో ఎగ్జామ్స్కి వెళ్ళిపోదాము, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. నాకు ఏది బాగా స్పార్క్ అనిపించిందంటే, మనకి ఇంట్లో దొరికే వాటితోనే మనము షాంపూ తయారు చేసుకోవచ్చు, ఫినాయిల్ తయారు చేసుకోవచ్చు, అంటుతోనే లిక్విడ్ తయారు చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ తయారు చేసుకోవచ్చు, మళ్ళీ కండిషనింగ్, ఫేషియల్ కావాల్సినవి ఇన్ని మన ఇంట్లో దొరికే వాటితోనే తయారు చేసుకోవచ్చు. నాకు ఎప్పటి నుంచో ఆ కోరిక ఉండేది, అన్నీ మనమే తయారు చేసుకోవచ్చు, అత్యాశేమో అనుకున్నాను. కానీ ఆయన చెప్పిన విధానం జస్ట్ ఇలా తయారు చేసుకోవచ్చు అని చెప్పారు. నేను ఇంట్లో రీసెర్చ్ చేసుకుంటే దాని గురించి ఎన్ని పాజిటివ్ ఇవి ఉన్నాయో. సో కెమికల్ లేకుండా మనం చేసుకోగలిగినప్పుడు ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి కాన్షియస్గా మనం కనుక చేయగలిగితే ఇది ఎందుకు నలుగురికి చెప్పకూడదు అని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నాము. సో మీరందరూ కూడా చేయాలనే మా తాపత్రయము. అందరూ దయచేసి పాజిటివ్గా వినండి, మీరు చేసుకోండి, నలుగురికి చేసి చూపించండి. సో మనకి ప్రకృతి అన్ని అందిస్తుంది. సో సూర్యుడు రశ్మి తీసుకుని చెట్లు ఎలా ఉన్నాయో అట్లాగే మనం ఆ సూర్యుడు రశ్మి ద్వారా చెట్టు నుంచి వచ్చే వాటిని మనం నేచురల్గా తీసుకోగలిగితే మనము ఆ చెట్టులాగా ఆనందంగా ఉండొచ్చు. సో నేచర్ని తీసుకుని నేచర్ ద్వారానే మనం కనుక ఉండగలిగితే చాలా ఆనందంగా ఉంటాం. ఈయన శైలేంద్ర గారు, ఈయన ఇప్పటికి కూడా బయో ఎగ్జామ్స్, బయో సాల్ట్, ఉల్లిపాయలు సాత్వికం కాదు కదా, ఆయన సాత్వికం చేస్తారు దాన్ని కూడా. సో చాలా రీసెర్చ్ సైంటిస్ట్, ఆయన చాలా రీసెర్చెస్ చేస్తున్నారు, అందరికీ కూడా ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది, హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో వెళ్ళి మనం కూడా నేర్చుకోవచ్చు. అక్కడ ఉన్నది సుందరనాథ్ పెరుమాళ్ గారు, అక్కడ వెళ్ళి నేను నేర్చుకున్నది. సో మా గురువు గారు కాబట్టి ఆయన చూపించాలనిపించింది. ఇలా మనకి రోజువారీ కాయగూరలు ఖచ్చితంగా వాడతాం, పళ్ళు తింటాం. సో పళ్ళు తిని దానికి వచ్చే పైన పీచు పదార్థం ఇవన్నీ మనము మూట కట్టేసి బయటపడేయాల్సి వస్తుంది. అపార్ట్మెంట్లో అయితే బయటపడేయాల్సి వస్తుంది. చెట్లు ఉన్నాళ్ళు చెట్లలో వేసుకుంటారు. సో చెట్లలో వేసుకున్నప్పుడు ఎరువు అవుతుంది, అది చాలా మందికి తెలుసు, కంపోస్ట్ చేసుకోవచ్చు, అది చాలా మంది చేస్తున్నారు. సో అపార్ట్మెంట్లో మనం అలా వేయలేకపోతున్నాం. మన డస్ట్బిన్లో ప్లాస్టిక్, ఈ బయో వేస్ట్ రెండు కలిపి పడేసేస్తున్నాం. మెయిన్ మనకి కంపులు, బొద్దింకలు, ఎలుకలు ఇవన్నీ బయట పడేస్తే ఆవులు తిని వాటికి రోగాలు రావడం, అన్నిటికీ కారణం ఏంటంటే ఈ చెత్తని మనం ఏం చేయలేకపోతున్నాం. అందుకని ఈ చెత్త సో మనం 3 రోజులకు ఒకసారి సేకరించుకుని మనం ఇంట్లోనే చిన్న చిన్న డబ్బాల్లో మనం తయారు చేసుకోవచ్చు. సో దానికి కావాల్సింది బెల్లం 1 పాళ్ళు, 3 పాళ్ళు ఆ కిచెన్ వేస్ట్, 10 పాళ్ళు వాటర్. ఇవి ఇంతే మనకు కావాల్సింది. సో ఇవన్నీ ఇంట్లో దొరికేవి. సో రోజు మనం కూరలు చేస్తాము, కూరలు వండుతున్నాం కాబట్టి వాటికి కనుక మనము కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉండాలి. ఆ కుళ్ళిపోకుండా ఫ్రెష్గా మనం కనుక సేకరించుకుని ఒకేసారి ఎక్కువ వస్తే మరీ మంచిది. మీరు అన్ని డబ్బాలు సేకరించుకుని మీరు చేసుకోవచ్చు. సో రేషియో మాత్రం మారకూడదు. 1:3:10. ఒకటేమో బెల్లం, 3 పాళ్ళేమో ఈ ఆర్గానిక్ వేస్ట్, 10 పాళ్ళేమో వాటర్, నీళ్ళు. ఇంతే మనకు కావాల్సింది. వీటిని కనుక పెట్టుకుంటే ఇట్లా మనం వాటిని 3 కలిపేసేసి 3
మనము ఈ బయట కూడా చెత్త ప్లాస్టిక్ ఇది కలిపినప్పుడు మీథేన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ బెల్లము ఆర్గానిక్ వేస్ట్ వేసినప్పుడు గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్యాస్ రిలీజ్ చేయడం కోసం మనము రోజుకు ఒకసారి 10 రోజులు ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇంతే మనకి శ్రమ అయితే అది ఒక్కటే. జస్ట్ మనము ఏమవుతుంది చూడడానికైనా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే చాలు. ఇలా 3 నెలలు చీకటిగా ఉండే ప్రదేశంలో పెట్టాలి. పెడితే దాన్ని 3 నెలల తర్వాత ఫిల్టర్ చేసుకున్నాక ఆ లిక్విడ్ గోల్డెన్ లిక్విడ్ అంటారు. ఎందుకంటే దానివల్ల చాలా ఉపయోగాలు అది తయారవుతుంది అన్నమాట. ఈ ఆర్గానిక్ వేస్ట్ బెల్లం వేసినప్పుడు అది పాడవదు అనమాట. ఆ లిక్విడ్ మీరు ఏమేమి వేస్తారో ఎక్కువగా నిమ్మ తొక్కలు అంటే సిట్రస్ ఫ్రూట్స్, బత్తాయి, సిట్రస్ ఇట్లాంటివి వేసినప్పుడు క్లీనింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. మీకే తెలుసు ఆ నిమ్మకాయ ఒకసారి మన చేతికి వేసుకున్నామంటే చాలా క్లీన్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో అదే విధంగానే ఆ నిమ్మకాయ తొక్కలతో కనుక మనం బయోఎన్జైమ్స్ తయారు చేసుకుంటే చాలా క్లీన్ అవుతుంది. బట్టలు ఖచ్చితంగా ఉతుక్కోవచ్చు, ఇల్లు తుడుచుకోవచ్చు, ఫినాయిల్ కొనుక్కునే పనే ఉండదు మనకి. సో ఈ రకంగా కెమికల్ రియాక్షన్స్ ఏమవుతుందనేది చూపిస్తున్నాం ఇక్కడ. సో గుడ్ బ్యాక్టీరియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది బయో ఆర్గానిక్ వేస్ట్లో ఉన్నది బ్రేక్ చేసేసి ఎంజైమ్లో ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. సో బెల్లం క్యాటలిస్ట్గా పనిచేస్తుంది అన్నమాట. ఇది దేనితో అయినా తయారు చేసుకోవచ్చు. మీరు వెజిటబుల్ పీల్ కానీ ఫ్రూట్ పీల్ కలిపి కూడా పెట్టుకోవచ్చు. బత్తాయితో మాత్రం కూడా తయారు చేసుకోవచ్చు. కుంకుడుకాయలతో కావాలంటే దాంతో తయారు చేసుకోవచ్చు. పూలతో చేసుకోవచ్చు. బంతి పువ్వులు మాత్రం ఉంటే దాంతో కూడా తయారు చేసుకుని జస్ట్ 4 రోజులు పెట్టి మీరు చెట్ల మీద పోసుకుంటే మీకు అది ఫర్టిలైజర్ కింద పనిచేస్తుంది, మెన్యూర్గా పనిచేస్తుంది. ఇలా ఎయిర్ టైట్గా ఉండాలి. సో గట్టిగా మూత పెట్టి ఉంచాలి అంతే. ఇలా చీకట్లో ఉంచాలి. ఎండ తగలకూడదు. ఎండ తగిలితే ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అయ్యేది తగ్గిపోతుంది. మళ్ళా లిక్విడ్ ఫిల్టర్ చేస్తాం కదా, అది ఇంకా కొంచెం క్లీనింగ్ ఎక్కువ అవ్వాలి అనుకుంటే మనం ఇలా కుంకుడుకాయలు వేసుకోవచ్చు. కుంకుడుకాయలు కొన్ని ఒక్కొక్కటి తీసేసి ఆ డబ్బాలో వేసేసుకుని నానబెట్టుకుని అట్లనే మనం వాడుకోవచ్చు డైరెక్ట్గా. లేకపోతే కనుక కుంకుడుకాయలు మూట కట్టి ఒక సాక్స్లో మూట కట్టి అది వాషింగ్ మిషన్లో వేసుకొని వాడుకోవచ్చు. వాటి ఉపయోగాలు చూద్దాము. చెట్లు పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళా డిస్ఇన్ఫెక్టెంట్. సో జెర్మ్స్ వస్తాయి, అవి ఇవి పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళా నీళ్లు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం నీళ్ళు తాగలేము కదా. సో చెరువుల్లో క్లీన్ చేయడానికి ఫస్ట్ టైం బయోఎన్జైమ్స్ తయారు చేసి చెరువులో వేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. హైదరాబాద్లో ఒక ప్రాజెక్ట్ చేసి చెరువుల్లో బయోఎన్జైమ్స్ వేసి ఆ క్లీన్ చేసేసి ఆ నీళ్లు డైరెక్ట్గా తాగలిగేటట్టు కూడా క్లీన్ చేశారు. సో వాటర్ ట్రీట్మెంట్కి కూడా బయోఎన్జైమ్స్ పనిచేస్తుంది. సో సాక్స్లో ఇలా మూటగట్టి వేపు వాడుకోవాలి. మనకి ఇలా లిక్విడ్ వస్తుంది అనమాట. వడగట్టాక 3 నెలలు అయ్యాక వడకడితే అలా వస్తుంది. సో బ్యాడ్ స్మెల్ ఏమి ఉండదు. మనం ప్రాపర్గా ఆ ప్రొసీజర్లో తయారు చేస్తే కనుక 2 సంవత్సరాలు అయినా కానీ మీకు పాడవు. వాటర్ ఒకసారి బాటిల్లో పోసుకుని పెట్టుకుంటే కనుక 2 సంవత్సరాలైనా పాడవు. మీకు వైట్ లేయర్ లాగా వస్తే అది పాడైపోయినట్టు కాదు, అది న్యాచురల్. సో ఇంకా ఉపయోగాలు ఏమేమిటంటే ఇల్లు తుడుచుకోవడానికి పనికి వస్తుంది. మళ్ళా బాగా దుమ్ము పట్టిపోయిన టేబుల్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు అలా లిక్విడ్ వేసి ఉంచి కాసేపు 10 నిమిషాల తర్వాత స్క్రబ్ చేస్తే పోతుంది. మళ్ళీ టాయిలెట్స్ అంతా కూడా మనం నైటే వేసి ఉంచుకొని క్లీన్ చేసుకుంటే స్టెయిన్స్ అంతా పోతాయి. మళ్ళీ బట్టలు వాషింగ్ చేసినప్పుడు సాఫ్ట్నర్గా కూడా పనిచేస్తుంది. ఇంకా ఈ చెట్లకేమో పెస్టిసైడ్, న్యాచురల్ పెస్టిసైడ్ ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. మళ్ళీ పురుగులు పోవటానికి కూడా పనిచేస్తుంది. మళ్ళీ లాక్డౌన్ టైంలో చూసుంటారు, కూరలు కెమికల్ పోవడానికి లిక్విడ్ ఇచ్చేవాళ్ళు, లిక్విడ్ వచ్చేది. ఆ లిక్విడ్గా కూడా ఈ బయోఎన్జైమ్స్ పనిచేస్తుంది. అంటే కెమికల్ ఉంది అనే భయం ఏమైనా ఉంటే కనుక
బయో ఎంజైమ్ లిక్విడ్తోనే మీరు కూరలు కూడా వాష్ చేసుకోవచ్చు, ధైర్యంగా వాష్ చేసుకోవచ్చు. సో అంత క్లీనింగ్ పవర్ ఉంటుందండి. వాళ్ళ స్కిన్ కేర్, సున్నిపిండి వాడేవాళ్ళు ఉంటే సున్నిపిండిలో వేసేసి రుద్దుకుంటే స్కిన్ సాఫ్ట్ అవుతుంది. తర్వాత హెయిర్ కేర్ ఏమో శీకాకాయ ఉంటుంది కదా, శీకాకాయలో మీరు వేసుకుంటూ వాడుకుంటే జుట్టు సాఫ్ట్ అవుతుంది, కండిషనర్గా కూడా పనిచేస్తుంది. సో అది వాడి చూస్తున్నాను, చాలా బాగుంది అలా చేస్తుంటే కనుక. మళ్ళీ వెహికల్ కూడా అద్దము ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ అవుతుంది, తుడుచుకోవచ్చు. ఇంకోటి ఈ బయో ఎంజైమ్స్ లాగానే ఇప్పుడు బొద్దింకలు కూడా చాలా కెమికల్ వచ్చేస్తున్నాయి. అనవసరంగా అవేం చేసినాయి, మనం క్లీన్గా పెట్టుకోక బొద్దింకలు వస్తుంది, వాటికి కూడా కెమికల్ వేసి చంపేస్తున్నాం. అవి కెమికల్ పోయినా కానీ ఆ కెమికల్ మనం పీల్చుకుంటున్నాం. సో దాన్ని ఆపడానికి ఇది మిరపకాయ, గార్లిక్, వెల్లుల్లి, మిరపకాయ, దీంతో అదే కొలత 1:3:10 అదే కొలతతో మిరపకాయ మళ్ళీ ఇది వెల్లుల్లి ఈ రెండు కలిపి మీరు వేసుకుంటే కనుక స్ప్రే చేయాలి. డైరెక్ట్గా కొట్టకూడదు కానీ స్ప్రే చేస్తే అవి రాకుండా ఉంటాయి, బల్లులు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. సో మీరు అవి కూడా ఎక్స్పెరిమెంట్ చేసి చూడవచ్చు. మళ్ళా తూములు, ఈ కిచెన్ సింక్ ఉంటుంది కదా, ఆ తూములు క్లీన్ చేయడానికి కూడా బయో ఎంజైమ్స్ వేసుకోవచ్చు. సో దాని బయో ఎంజైమ్స్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. బయట నుంచి ఏ కెమికల్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కిటికీ అద్దం ముందు ఇలా ఉన్నది, తర్వాత అలా అవుతుంది, అంత క్లీన్ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు మీకు అందరికీ ఇంట్రెస్ట్ ఉందని అనుకుంటున్నాను. ప్రాక్టికల్ చేద్దామా, ఎలా చేయాలో చూద్దామా? ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎవరైనా వాలంటీర్ చేస్తానంటే రండి. ఫస్ట్ బెల్లంతో స్టార్ట్ చేద్దాము. బెల్లం అయితే ఒక గ్లాస్, బెల్లం ఒక గ్లాస్ పర్లేదు, కొన్ని గడ్డలున్నా పర్లేదు. సో బెల్లం ఒక గ్లాస్, అది మీరు గుర్తుంచుకోవాలి. మనం ఎక్కువ చేయాలి అనుకుంటే మనం బయట ఇలా వాడుకోవడానికి లూజ్ బెల్లం దొరుకుతుంది, అది కాస్ట్లీ ఉండదు, కిలో 40-50 రూపీస్ దొరుకుతుంది, అది ఎక్కువ తెచ్చి వేసేసుకోవచ్చు. ఇలా పెద్ద డబ్బా తీసుకోవాలండి. సో ఒక గ్లాస్ బెల్లం వేస్తున్నాము. 3 గ్లాసులు ఆర్గానిక్ వేస్ట్. సో ఇది ఫ్రెష్, ఇది అట్టు పెట్టారు. సో అది 3 గ్లాసులు వేసుకోవాలి. గ్లాసులో కొలిచి వేయాలి. కొలతలు కరెక్ట్గా ఉంటే మనకి బయో ఎంజైమ్స్ పాడవు. 3 గ్లాసులు మీరు దానికి తగ్గట్టు పెంచుకోవాలి. మీరు ఎన్ని గ్లాసులు ఎక్స్ట్రా చేయాలనుకుంటే అన్ని గ్లాసులు మల్టిప్లై చేసుకోవాలి. సో నిమ్మకాయ తొక్కలు ఇవన్నీ ఉంటే కనుక బయో ఎంజైమ్స్ చాలా ఇంకా ఆ క్లీనింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఎలాంటి రకమైనా సరే మనం మిక్స్ చేసి వేసుకోవచ్చు. మీరు అక్షరంగా నిమ్మకాయ తొక్కలతో చేస్తే ఇంకా బెస్ట్ అది. ఉల్లిపాయ తొక్కలు వేసి ఉల్లిపాయ తొక్కలు వచ్చినాయి. వెయిట్ కూడా చూడొచ్చండి, 300 గ్రాములు అలా. వెయిట్ అయితే 300 గ్రాములు బయో వేస్ట్, 100 గ్రాములు ఇది బెల్లం,
మిక్స్ చేస్తాం. పైన గ్యాప్ ఇంతే. మనకైతే ఎంత టైం పట్టింది, మనకి జస్ట్ 1 minute పట్టింది. జస్ట్ కలెక్ట్ చేసి పెట్టుకుంటే చాలు. ఇదంతా కలిపేయాలి. ఇప్పుడు ఎన్ని నెలలు పెట్టాలని చెప్పాను? 3 నెలలు పెట్టాలన్న. ఇంకా త్వరగా చేయాలి కదా, మనము త్వరగా చేస్తే ఇంకా బాగుంటుంది కదా. సో దాంట్లో ఒక పద్ధతి ఉంది. నేను ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను. ఇది ఇంట్లో చేసిందే. ఇంట్లో చేసి ఫిల్టర్ చేస్తే లిక్విడ్ ఇలా వచ్చింది. ఇది బయోఎనర్జీ ఇలాగే ఉంటుంది. అంటే మీరు కూరగాయలు ఏమేమి పద్ధతిలో చేసింది, మీరు ఏమేమి కూరగాయలు వేస్తారు, బెల్లం ఏమి వాడారు, దాన్ని బట్టి కలర్ మారుతుంది. ఎలా ఉన్నా కదా, లైట్ కలర్ ఉంటుంది, డార్క్ కలర్ ఉంటుంది, బ్రౌన్గా ఉంటుంది, ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఆల్రెడీ తయారు చేస్తాం కదా, పెరుగులో తోడేస్తాం కదా, పాలు కొంచెం తోడేయగానే పెరిగేది. అలాగే ఈ బయో ఎంజైమ్స్ కొంచెం వేయాలి కొంచెం, అంతే. ఇంత పోసేసి మనం పెడితే చాలు. 1.5 months అయిపోతుంది. సో మీకు కావాల్సింది ఆల్రెడీ నేను చేసిన బయో ఎంజైమ్స్ ఉంటే ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. 3 నెలలు ఉంటుంది, 1.5 months తయారైపోతుంది. ఇప్పుడు వేసిందని ఇంకా వాటర్ పోసామంటే చాలా వరకు కింద ఉంటుంది. అది తయారైన కొద్దీ ఈ లోపల ఉండే ఆ బయో వేస్ట్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. తేలుతుందంటే బయో ఎంజైమ్స్ రెడీ అయిపోయిందని అర్థం. మీకు 3 months అయినా కానీ ఆ లోపల ఉండే పదార్థం అస్సలు పాడవద్దు. దాంట్లో కూడా ఇన్సెక్ట్స్ ఏదైనా వైట్ ఇన్సెక్ట్స్ లాగా వస్తే అది కూడా పాడైపోయినట్టు కాదు. మీరు ఫిల్టర్ చేసేసుకుని కొంచెం బెల్లం వేసేసి అది పెట్టుకోవచ్చు. ఏది పాడదు, మీరు ధైర్యంగా వాడుకోవచ్చు. సో ఇంతే ప్రాసెస్ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది రోజుకు ఒక్కసారి జస్ట్ ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేసేయాలి అంతే. మిక్సింగ్ కూడా బాగా చేయాలి కదా, ఎప్పుడైనా పర్లేదు, జస్ట్ ఓపెన్ చేసేసి క్లోజ్ చేయాలి అంతే. ఇది మళ్ళీ టైట్ ఉండాలి, టైట్గా ఉండాలి. కొంచెం ఇంత గ్యాప్ ఉండేటట్టుగా డబ్బా తీసుకోవాలి అంతే. ఎందుకంటే ఈ గ్యాస్ వస్తుంది కదా, గ్యాస్ వచ్చిందానికి దానికి కొంచెం ప్లేస్ కావాలి. మీరు ఓపెన్ చేయలేదంటే కనుక ఏం పాడవదు, జస్ట్ ఈ బంద్ అయిపోతూ ఉంటుంది గ్యాస్ ఉంటుంది. సో అందుకని ప్లాస్టిక్ దాంట్లోనే వాడాలి. మనం ప్లాస్టిక్ అవాయిడ్ చేసినా కానీ వీటికి తప్పదు. వాటర్లో వేస్తే గ్యాస్ వల్ల పేరుకోవచ్చు. అందుకని ఇది రీయూజబుల్ ప్లాస్టిక్ కాబట్టి మనకేం భయం లేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా చేసుకోవచ్చు, మనం రీయూజ్ చేసుకుంటున్నాం. ఇంతే ప్రాసెస్. సో మెయిన్ ఇంకోటి కెమికల్ లేకుండా ఇది వాడుతున్నాం. వాషింగ్ మిషన్లో వేయచ్చు అని చెప్పాను కదా, వాషింగ్ మిషన్లో ఈ లిక్విడ్స్ 2-3 మూతలు వేసేసి ఇలా సాక్స్తో కుంకుడుకాయలు మూత కట్టి, కుంకుడుకాయలు ఎఫెక్ట్ మీకు తెలుసు. సో కుంకుడుకాయలు ఇలా మూత కట్టేసుకుని దీంతో వాషింగ్ మిషన్ అలాగే ఉపయోగించుకోవచ్చు. సో ఏమవుతుంది, మీకు డబుల్ ఎఫెక్ట్ ఉంటుంది. దీంతో క్లీన్ అవ్వదు అనుకున్నప్పుడు మీరు ఈ సాక్స్ అలాగే 3 రోజులకు ఒకసారి ఫ్రెష్ కుంకుడుకాయలు వేసేసి వాష్ చేసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా సేవ్ చేస్తున్నాం. భూమాతకి మనము పంపించే నీళ్ళు కెమికల్ ఫ్రీగా, ఎందుకంటే బకెట్లు వాషింగ్ మిషన్ నుంచి నీళ్ళు పోతుంది. సో భూమి తల్లికి మనము కెమికల్ ఫ్రీగా వాటర్ కిందకి పంపిస్తుంది. ఇది డ్రైనేజ్కి వెళ్తే డ్రైనేజ్ కూడా క్లీన్ అవుతుంది. మనకి తెలియకుండానే ఇన్ని మంచి పనులు చేస్తాం. ఇంకోటి ఆ వాటర్ కనుక మనం పట్టుకోగలిగితే చెట్లకు కూడా పోసుకోవచ్చు. ఒకవేళ సబ్బు వేసిన నీళ్ళు మనం చెట్లకు పోసుకోగలమా? లేదు. కానీ వాషింగ్ మిషన్లో డ్రైన్ చేసిన నీళ్ళు మనం చెట్లకు కూడా పోసుకోవచ్చు. అంటే వాటర్ కూడా మనం చాలా సేవ్ చేస్తున్నాం. పంపించినా కానీ డ్రైనేజ్ క్లీన్ అవుతుంది. ఇది సో దీనికని నాకు చాలా బాగా నచ్చింది. సంవత్సరం నుంచి నేనైతే కెమికల్ వాడాను. ఇది ఫిల్టర్ చేస్తాం కదా, ఫిల్టర్ చేశాక ఇలా లిక్విడ్ తీసేస్తాం. ఇప్పుడు ఈ వేస్ట్ ఉంది కదా, ఇది కంపోస్ట్లో వేసుకోవచ్చు. మనం ఒట్టి బత్తాయి తొక్కలతో చేసుకున్నారనుకోండి, దాన్ని మిక్సీలో వేసేసి దాంట్లో శీకాకాయ పౌడర్ కలుపుకొని మనం అంటులు తోముకోవచ్చు. అంటులు తోముకున్నప్పుడు ఏమవుతుంది, బయట వాడే వాటితో లిక్విడ్స్ మెయిన్గా ఎంత తోముకున్నా కానీ ఆ లిక్విడ్ మన పొట్టలోకి వెళ్తుంది, కెమికల్ మన పొట్టలోకి వెళ్తుంది. అంత కడిగా పోదు ఖచ్చితంగా. అదే దీంతో ఈ బత్తాయి తొక్కలంతా మనం దాంట్లో శీకాకాయ వేసుకున్నాం, దానికి గ్రైండ్ చేసి
చేసుకుంటే అటు కూడా పోవచ్చు. సో మీకు అందరికీ చేయాలనిపిస్తుంది ఇప్పుడు చేస్తాను. మీరందరూ చేసేసి నాకు జరగకపోతే అంటే మనం చేస్తున్నాము అని చెప్పుకోగలిగితే ఎంత గర్వంగా ఉంటుంది. ఎంతమంది ఎన్ని కెమికల్స్ వాడచ్చు, ఆపేయచ్చు. మేడం అందుకే వీడియో తీసేసా అందరినీ, ఎవరు తప్పించుకోలేరు అంతే అంతే సార్. ఇంకో మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే క్యాంటీన్కి వెళ్ళాను ఒకసారి కొనడానికి, సరుకులు కొనడానికి వెళ్తే అక్కడ అందరూ ఒకేసారి కొనుక్కుంటారు. క్యాంటీన్కి వెళ్ళినప్పుడు సిఎస్టీ క్యాంటీన్కి వెళ్తే చూస్తే మనకు కావాల్సింది లిక్విడా ప్లాస్టికా? లిక్విడ్ మనకు కావాల్సింది, కానీ ఇన్ని డబ్బాలు కొనుక్కెళ్తున్నారు అందరూ. నాకు చూసి మా ఇంట్లో అయితే ఎక్కువ ప్లాస్టిక్ ఉండదు, ఎందుకంటే దీంట్లో తయారు చేసుకుంటా పోసుకుంటుంది మినిమం ఒక 10 డబ్బాలు ఉంటాయేమో అంతే. కానీ మనం కనుక బయట కొనుక్కుంటే హార్పిక్ ఒక డబ్బా, ఎర్ర డబ్బా, హార్పిక్ ఇంకో బ్లూ డబ్బా ఒకటి, మళ్ళీ అంటలు తోమిన డబ్బా ఒకటి, షాంపూలు ఒక 4, ఇలా లెక్క పెట్టుకుంటే ఒక నెలకి 4 డబ్బాలు కొనాల్సి వస్తుంది. డబ్బాలు ఎక్కడ పారేస్తున్నాము, మళ్ళీ అమ్మలు ఎక్కడ పడేస్తున్నాం, దోమలు తెచ్చుకుంటున్నాము అని తెచ్చుకుంటున్నాం. సో ఇవి ఉంటే చాలు కదా, మనకి కావాల్సింది లిక్విడే కదా, మనం ఎందుకు తయారు చేసుకుని వాడుకోకూడదు, ఎందుకు ఆ డబ్బాలు కొనుక్కోవాలి? మళ్ళీ వాటి డిస్పోజ్ చేయడానికి చాలా బాధపడిపోతున్నారు అందరూ. మళ్ళీ రీయూస్, దాంతో చెట్లు పెట్టుకున్నాం అది ఇది మళ్ళీ ఇస్తాము. సో ఇట్లాంటి డబ్బాలన్నీ అవాయిడ్ చేసేది. ఇది ఎప్పుడో కొన్నది, 3 years బ్యాక్ కొన్నది, అలా పడుతుంది. నేను వాడటం వల్ల ఈ ఫినాయిల్ అయితే అలాగే పడుతుంది. సో ఇది బెనిఫిట్స్. సో కంపోస్ట్లో కూడా తయారవుతుంది. సాయిల్ అయితే ఫుల్ మంచి ఎన్రిచ్మెంట్ అవుతుంది. మీరు కనుక ఈ ఫిల్టర్ చేసుకుంటే చెట్లకి వేసుకుంటే లేకపోతే కంపోస్ట్ చేసుకుంటే సాయిల్ కూడా మంచి పెద్దది. ఇదే అండి బయోఎనర్జీస్ గురించి. ఇంకా చెప్పిన అదే మిరపకాయ వెల్లుల్లి. మీకు ఏమైనా డౌట్ ఉందా? లేదండి. ఇప్పుడు 3 రోజులకు ఒకసారి మీకు అంత రాదు అనుకుంటే బెల్లం వేసి ఉంచుకుని ఇవాళ వచ్చింది, రేపు వచ్చింది, ఎల్లుండి వచ్చింది, ఇలా 3 days వేసుకోవచ్చు. ఆ పైన వేస్తే మీకు ఇంకా అది స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 3 days మ్యాక్సిమం ఒకేసారి బెల్లం నీళ్ళు వేసేసుకుని ఆ 3 రోజులు ఫైనాన్షియల్ చేస్తారు. ఓకేనండి, అందరూ చేస్తారా? అంటే ఆ క్లీనింగ్ ఎన్సైమ్స్ రాదు పూలతో మనం బయట నుంచి రోజ్ వాటర్ కొంటాం కదా, దాని బదులు పువ్వుతో యూజ్ చేసి అది రాసుకోవచ్చు. చెట్లకి పనిచేస్తుంది, ఎరువుగా పనిచేస్తుంది, చెట్లకి పనిచేస్తుంది. కూరలు పళ్ళు మాత్రం, కూరలు పళ్ళు సిట్రస్. సో మనం నిమ్మకాయ తీసుకుంటే కూడా మంచిది. రోజు దీనికోసం నిమ్మకాయ కూడా తీసుకోండి, ఎన్సైమ్స్ కూడా తయారు చేసుకోండి. ఓకే అండి, అయితే ఇంతటితో ముగిస్తాను. శివాజీ గారు ఇంకా మనకి ఆల్టర్నేటివ్స్ అవన్నీ చెప్తారు. ధన్యవాదాలు. Tirumala is not a place what we are just a God. Tirumala is so ప్రతి అణు ఎందుకంటే that much of devotion తిరుమల ఎంత పవిత్రమైన ప్లేస్ అంటే మనం ఎంత నమ్ముడు కట్టుకొని వస్తున్నాం. ఇక్కడి నుంచి వస్తారు, వాళ్ళ కష్టాలు చెప్తారు, ఎందుకు వాళ్ళ వెంకటరమణ గోవింద ఇలా పే చేసుకుంటూనే మనం ఏం చేస్తున్నామంటే ప్లాస్టిక్ భూతాలు తీసుకుని మీకు
ప్లాస్టిక్ వేర్తో ఒక దీంట్లో కనబడ్డాడు. వెళ్ళి పరిచయం చేసుకుంటే అతనే శివాజీ. వాడు సేమ్ ఫ్రెండ్స్ అడిగి కట్టంగా నిలబెట్టి ఏదైనా చేయాలా ఏదైనా చేయాలా అని ఈ ప్రాసెస్లోనే ప్లాస్టిక్ పెట్టడం, అది అడుగుతుంది ఫోటో పెట్టడం, నామా కట్టడం, ప్రజలందరినీ ఏదైతే తన మోటివేషన్ స్పీచ్ ఉందో ఆడి రాసేస్తుంది, కాపాడుకోవాలి. ఇంత బయోడైవర్సిటీ తీసుకుని రకరకాల పాములు ఉన్నాయి, చిక్కులు ఉన్నాయి, దేవాలయం గురువు ఇలాంటి Guys, clean the mother nature, clean the souls. ఎవరైతే నీకు ప్రాణం పోయాలని ప్రయత్నం చేస్తున్నారో తల్లి ప్రాణం సీఎం గారు చూస్తే డెఫినెట్గా పిలుస్తుంది. పిలవకపోతే నేను ఎవరిని కాదు, నేను దెన్ ఇమాజిన్ దట్స్ హౌ డైరెక్ట్లీ ఐ వెంట్ మూమెంట్స్. తిరుమల is not a place what where just a God. తిరుమల ప్రతి చెట్టు జంతువు సో ప్రతి అణువు ఉంటాడు. ఎందుకంటే దట్ మచ్ ఆఫ్ డివోషన్ తిరుమల. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. సో ఇక్కడికి వచ్చిన సాధు సత్పురుషులు మీ అందరికీ పాదాలు వందనాలు. ఇది నిజమైన సత్సంగం. మనకు గురువు గారు చెప్పినట్టు మనకు ఆత్మశుద్ధి కావాలనే ఈ తాపత్రయం, మనం ఎవరో మనం తెలుసుకోవాలనే తాపత్రయం. బయట ప్రపంచం వేరే, దేవుడి కోసం చాలా చోట్ల తిరుగుతూ ఉంటాం. గురువు గారు చెప్పినట్టు మనం మన దగ్గర కూర్చుంటే భగవంతుడు మనతో మాట్లాడతాడు. అలా మీలో చాలా మంది మాట్లాడుతారు. దానివల్ల ఈ సృష్టిలో మనం ఎవరమో, మనం ఎందుకు వచ్చామో, భగవంతుడు మనం ఇక్కడికి ఎందుకు పంపించామో అన్నది అందరికీ అర్థమైపోయాడు. దాంతోపాటు ఈ ప్లేస్కి పంపించారు. సపోజ్ మీరు కళ్ళు మూసుకుంటేనే అమ్మవారు ఇక్కడే మన ముందర ఒక 10 అడుగుల ముందర ఇక్కడే పుట్టారు. అయోనిజంగా ఇక్కడే పుట్టారు. స్వామివారు అమ్మవారి కోసం 12 ఏళ్ళు ఇక్కడే తపస్సు చేశారు. ఇక్కడే స్వామివారు తపస్సు చేస్తున్నారని సూర్య భగవానుడు కూడా ఇక్కడే ఉన్నారు. ఇది నిజం, సత్యం. అది మనకు మాత్రం బాగా అర్థమైంది. బయట ప్రపంచానికి అర్థం అవుతుంది. ఇక్కడ స్వామివారు ఎట్లా అంటే కొండల్లో అరే పిచ్చి భక్తులు ఎక్కడి నుంచో వస్తున్నారు, నేను కొండపైన ఉంటున్నారంటే నమ్ముతారో లేదో ఉడుపులు ఎత్తుకొని వస్తున్నారని ఆయన శరీరాన్ని కొండగా మార్చుకున్నారు. మనకు కొండ వల్ల కొండకు దూరంగా ఉండి చూస్తే ఆయన శరీర అవగాహన కనిపిస్తుంది. ఇది ఎక్కడైనా ప్రపంచంలో జరుగుతుందా? జరిగిందా? జరగదు. మనకు కళ్ళ ముందర భగవంతుడు అలా రూపంగా కనిపిస్తున్నారని మనం నమ్మాలి. చాలా దూరం వెళ్ళిపోయాడు, చాలా బిజీగా వెళ్ళిపోయాడు. సరే స్వామివారు నమ్మట్లేదు, నన్ను నమ్ముకొని ఒక భక్తుడు ఉన్నాడు కదా, గరుడ వారు ఉన్నారు కదా. గరుడ వారు కూడా స్వామివారు ఎక్కడ ఉన్నారు, నేను ఎక్కడ ఉంటాను? ఆయన కూడా కొండ రూపంలో మన దివ్యాగమ ఆ ప్లేస్ నుంచి చూస్తే గరుడు రూపంలో
చేతులు చాపుకొని ఎప్పుడు స్వామివారి పని చెప్తారా చేద్దామా అని చెప్పి చేతులు ఇలా చారి కొండల్లో కనిపిస్తున్నాడు. అయినా నమ్మట్లేదు. అంటే భగవంతుడు పుట్టిన పుణ్యక్షేత్రం అమ్మ చెప్పినట్లు మనకి ఎంత పవిత్రంగా ఉండదు. ఈ చుట్టుపక్కల ఎంత శోభాయమానంగా ఉండాలి. పూల తీగలతో అమ్మవారు నడిచేస్తూ ఉంటే ఆ పూల తీగలు మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి అమ్మవారు నడిచేస్తున్నారంటే ఈ ప్రపంచంలో మనుషులు ఎవరు కనిపించరు. ఊరేగింపు వచ్చారు అమ్మవారు. మనం వెళ్ళలేమనుకునే పాపం మరి వీడు రాలేకపోతున్నారు. ఇవాళ ఏదో సందర్భంలో పాపం ఇక్కడ రాలేకపోతున్నాడు, వసతి లేదని ఆమె పాపం నడుచుకుంటూ ఇట్లా దారి పెడతా వచ్చింది. అంటే ఆ పవిత్రమైన ప్లేస్ ఎంత మనోహరంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల మనం ఎక్కడైనా ఒక పూల మొక్క చూస్తున్నాం, మన కన్నింటిని మార్చేసుకున్నాం. ఎంత స్వార్థం. ఈ భూమి మంది కాదు, ఆ భగవంతుడు మనవారు కాదు. అయినా మన చాలా స్వార్థంతో దాన్ని కంప్లీట్గా ఒక రాతి బండం చేసేసింది. అంత అందమే కనిపించకూడదు, నేనే కనిపించాలి, నేను వేసిన పెయింట్లే కనిపించాలి, నేను వేసిన రోడ్లే కనిపించాలి. ఆమె సృష్టించుకున్న, మనం పుట్టక ముందు నుంచి సృష్టించుకున్న ఏ మొక్క చూడమన్నారు. ఇది చాలా స్వార్థమైన పని. నేను ఇలాగే ఆయన చెప్తే ఇక్కడ ఆగిపోయాను. నేను అమెరికాలో ఉన్నాను. అమెరికా నుంచి వచ్చేసిన తర్వాత 7 సంవత్సరాలు అమెరికాలో ఉంది. తర్వాత వచ్చేసిన తర్వాత ఆయన ఎందుకు ఆపేసింది నేను నమ్మల. అందరికీ అంటే స్వప్న దర్శనం అయితే అనుభవం ఉంటుంది కదా. అంటే నాకు ఒక మూఢత్వం ఉంటుంది. ఆయన వచ్చారు చెప్పారు, అదొక వింత అనుభవం. నాకు ఎందుకు నమ్మాలి నేను, అది కాదనుకో. తర్వాత మా గురువు గారి దగ్గరికి వెళ్తే అది కూడా మనకు తెలియదే. మహానుభావులు గురువులు చెప్తేనే మనకి నిజం అని తెలుస్తుంది. అంటే వారు దర్శిస్తారు కదా, మనం దర్శించిన నిజం అబద్ధం చెప్పడానికే గురువులు మనం దారి చెప్తారు. అలా ఆగిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఎవరు తెలియదు. నేను పిచ్చిగా కొండపైన ప్లాస్టిక్ ఏరుకుంటుంటే నాకు కనిపించిన యూరోప్ అది కనిపించింది. ఎంత బాధ అయిందంటే 40 ఏళ్ళు ప్రపంచంలో ఎక్కడి నుంచో వస్తున్న భక్తులందరూ ఉడుపుతో పాటు ఒక ప్లాస్టిక్ భూతాన్ని తీసుకెళ్ళి ఆ కొండపైన వేస్తున్నారు. అసలు ఆ కొండలో పుట్టింది అసలు వరాహస్వామి ఎవరు? ఆయన ఈ కొండల్లో ఉన్నాడు. భూమాతను కాపాడే ఆయన ఈ కొండలో. భూమాతను ఒక రాక్షసుడు అమ్మవారిని తీసుకెళ్తే అమ్మవారిని కాపాడటం కోసం, మనల్ని ఒక జీవం ఇవ్వడం కోసం ఆయన అమ్మవారిని కాపాడి ఈ కొండలో ఉన్నాడు. ఆయన అమ్మవారిని కాపాడుతాడు. ప్లాస్టిక్ అనే భూతం రాక్షసు అంటే అదే కదా. ఒకప్పుడు రాక్షసులా ఉండేది. ఇప్పుడు మనుషులు సృష్టించిన ప్రతిదీ రాక్షసులా వ్యవహరిస్తున్నాం. ఆ రాక్షసుని తీసుకొచ్చి మన కొండపై ఇస్తే అమ్మవారిని మనం చంపేస్తున్నట్ట లేదు. నిజంగా బాధైన విషయమా లేదు. మన మనసు కలిగి కళ్ళపెట్టి రావాలి. అలాంటి తప్పు మనం చేస్తున్నాం. అక్కడ సరే ఈ శేషతీర్థాలు అన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి ఆ కొండపై నుంచి వచ్చి నీచెట్టంతా ఏమవుతుందంటే స్వామివారిని నమ్ముకొని మనమే ఉన్నాము. మన జీవితకాలం ఏదో 60 ఏళ్ళు 70 ఏళ్ళు మీరు పుణ్యాకం కాబట్టి 80 ఏళ్ళు 90 ఏళ్ళు వరకు వస్తుంది. మా జనరేషన్ 50 ఏళ్ళు దాటి పరిస్థితి. తినే తిండికి నేను చేసే పనులు. స్వామివారు నమ్ముకొనే మనం కాదు, వేల లక్షల జాతుల పక్షులు, జంతువులు, జీవచరాలన్నీ ఈ కొండపైనే ఉన్నాయి. భూమి ఇక్కడే పుట్టినప్పుడు ఇక్కడ మోస్తానం తీసుకొని ప్రతి చెట్టుని మనం కృషి స్వరూపం. అందుకే చెప్పులు కూడా వేసుకుంటున్నాం. అంత మూఢత్వం ఉన్న మనం ఏదైతే తప్పుని తెలుసు దాన్ని తీసుకెళ్ళాలి చేస్తాం. దాని నుంచి వచ్చి లీచెట్ ఏమవుతుందంటే కొండ వైపులంతా దిగజారి భూగర్భ జలం అంటే వాటర్ ఎక్కడ ఉంటుంది? అమ్మ గర్భంలో ఉంటుంది. ఆ గర్భంలోకి ఆ లీచెట్ అంటే ఆమెకు నెక్స్ట్ జనరేషన్ లేకుండా చేసేంత పాపం చేస్తాం. మైక్రోప్లాస్టిక్ ఆమె కడుపులోకి వెళ్తుంది. ఆ కడుపులోకి వెళ్ళి అక్కడి నుంచి దారులుగా శేషతీర్థాలన్నీ నిమిడి ఆ నీళ్లు జంతువులు తాగి గర్భశక్తులు కోల్పోయి
వచ్చి 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 కింద చేరుతుంది. అంటే మనం చేస్తున్న తప్పు కేవలం కొండపైన ఒక కొండను పేర్చడమే, ఆ కొండ యొక్క స్థితిగతులనే మార్చేసింది. శ్రీకృష్ణుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నేను చెప్పగలను. కృష్ణుడు పూజిస్తుంటే అందుకలా పూజించాల్సింది గోవర్ధనగిరి అన్న నేను పెట్టట్లే, నీళ్లు నేను వేయట్లే, నిన్ను కాపాడే గోమాత కూడా నా నుంచి ఏమీ ఉద్ధరింపబడట్లేదు. మీరు పూజించాలనుకుంటే గోవర్ధనగిరిని పూజించమంటే వాళ్ళిద్దరిని గోవర్ధనగిరిని పూజించమంటే కొండ అంత పవిత్రమైంది, కొండ అంత శాశ్వతమైంది, కొండ అంత జీవమైంది, అంత జీవం ఉందని స్వామి వారు ముందే చెప్పారు. కానీ మనం అలాంటి కొండని మన స్వార్థం కోసం సర్వనాశనం చేస్తాం. కేవలం కొండ నాశనం చేయట్లేదు, కొండను నమ్ముకోవడం చాలా జీవరాశులు నాశనం చేస్తాం. అందుకోసమే ఇది చిన్నదో పెద్దదో తెలియదు. స్వామివారు చెప్పారు, ఎందుకో బాధ అనిపించింది, చేస్తూనే ఉన్నాం. చేస్తూ ఉంటే రమణ మహర్షి శాస్త్రం నుంచి ఒక ఆయన వచ్చింది. ఆయన ఒక కథ చెప్పారు, ఈ స్టోరీ మీరు వినేమో. అయ్యా నువ్వు చేస్తున్నావు కానీ ఎంతకాలం చేస్తావు, ఎంతకాలం చేస్తావు? రమణ మహర్షి చెప్పిన ఒక స్టోరీ గుర్తుకొస్తుంది నాకు. సముద్రం దగ్గర ఒక చిన్న బుడ్డ పక్షి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టుకున్నాడు. సముద్రుడు వచ్చి తీసుకెళ్తే పాపం పిచ్చి పక్షి, దానికి తెలియదు సముద్రం పెద్దగా ఉండదు, దానికి తన గుడ్లు మాత్రమే తెలుసు. అది రోజు వెళ్ళి ముక్కుతో కొన్ని కొన్ని నీరు తోడుతూ ఉంది. అది ఎప్పటికవుతుందో తెలియదు. నారదులు వారిని చూశారు, కష్టం చూశారు కదా, ఎవరికైనా చెప్పాలి కదా. గరుకుమంతుడు దగ్గరికి వెళ్ళారు. ఏమయ్య గరుకుమంతుడా, స్వామివారు నీకు ఒక జాబ్ ఇచ్చారు. ఏం జాబ్? పక్షి రాజు చేశాడు. పక్షికి రాజు చేస్తే నీ బాధ్యత స్వామిని పూజించడం. ఈ కర్తవ్యాన్ని మర్చిపోవద్దు. స్వామివారిని పూజించే పట్టు కర్తవ్యాన్ని కూడా మీరు పెట్టుకోవాలి అని చెప్తే అప్పుడు గరుకుమంతుల వారు వెళ్ళి ఒక్కసారి తన రెక్కలు విరిచి సముద్రాన్ని వదిలిస్తే సముద్రం వెళ్ళి గోడు తీసుకుంది. అంటే ఎవరో ఒక గరుకుమంతులు రావాలి కదా, కొండ బాధ ఎవరికైనా తెలియాలి కదా. స్వామివారు రవికుమార్ సార్ నాకు ఫోన్ చేశారు. చాలా మంది తిరిగారు, చాలా మంది రిక్వెస్ట్ చేశారు. ఒక్క లెటర్ ఏంటయ్యా, మా లెటర్ పైన లెటర్ హెడ్ లేదని ఎవరు తీసుకోవట్లేదు. స్వామివారి కష్టం అని తెలిసినా బాధపడుతున్నారని తెలిసినా ఎవరు తీసుకోవట్లేదు. వారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఉంది, నేను లెటర్ ఇస్తున్నాను, లెటర్ హెడ్, ఇది స్వామివారి బాధ, ఇది కూడా చేయకపోతే మన జన్మ మనం ఎందుకు ఇక్కడ పుట్టాము అని చెప్పి లెటర్ హెడ్. దానివల్ల ఆ కొండ కదలడానికి కొంచెం ప్రాసెస్ అయింది. గత 8 నెలలుగా మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నాం, మెసేజ్లు పెడుతున్నాం, ప్రతి గురువారం మెసేజ్ పెడుతున్నాం. ఎందుకంటే స్వామివారు కళ్ళు తెచ్చుంటారు కదా, వేళ మాసాన తెరిపిస్తుంది. ప్రతి గురువారం మెయిల్ పెడుతున్నాం, మెసేజ్ పెడుతున్నాం, ట్వీట్ చేస్తున్నాం. ఎప్పుడో ఒకరోజు వాళ్ళ మనసులోకి వెళ్ళి స్వామివారు చేస్తారు. అది పక్కన పెడితే ఎంతవరకు మనం కొండపైనే చేయడం ఒక ఎత్తు. ఎందుకంటే స్వామివారి మన కాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నట్టు తల్లి గుండెల్లో ఉన్న ప్లాస్టిక్ అనే ముళ్ళు తీయాలి. ముళ్ళు తీస్తేనే మనకు కొంచెం ఆ తల్లికి బాధ తగ్గుతుంది. దాంతోపాటు మనుషులు కూడా సత్ప్రవర్తన ఉన్న వాళ్ళు కూడా కాపాడుకోవాలి. దాని సారవాడు చెప్పినట్టు మైక్రో ప్లాస్టిక్ అనేది నెక్స్ట్ జనరేషన్ లేకుండా చేస్తుంది. అలా స్టార్ట్ చేసిందే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మనకు చాలా వరకు ఇంతవరకు అమ్మవారు చెప్పారు, ప్లాస్టిక్ మన ఇంట్లోకి వస్తుంది, ఏదో విధంగా వస్తుంది. పాల ప్యాకెట్ల ద్వారా, పెరుగు ప్యాకెట్ల ద్వారా, లేకపోతే ఇలా మనం తెచ్చుకునే వాటి ద్వారా మనకు ఏమనిపిస్తుంది అంటే దీన్ని సపరేట్ చేసేసాము, పడేస్తే సెగ్రిగేట్ అయిపోతుంది, నా పని డ్రై వేస్ట్ అయిపోయింది, డన్ అనుకుంటాం. తప్పు. మనం పెరుగు ప్యాకెట్ తీసుకుంటామా, కట్ చేస్తామా, వాడతామా, డ్రై వేస్ట్ అని పక్కన పెడతాం. అది రీసైకిల్ కలదు. అది మీథేన్ క్రియేట్ చేసి మళ్ళీ క్లైమేట్ చేంజ్ ప్రభావం చూపిస్తుంది. దానికి మనం ఏం చేయాలి? కట్ చేసిన తర్వాత పెరుగు ప్యాకెట్ కానీ, పాల ప్యాకెట్ కానీ, మూడు ప్యాకెట్, ఏ ప్యాకెట్ కానీ, సర్ఫ్ ప్యాకెట్ క్లీన్ చేయాలి. క్లీన్ చేసి ఆరబెట్టిన తర్వాత మన ఇంట్లో పెడితే ఎక్కడో చోట పోతుంది. అందుకు మనం ఏం చేయాలి? బాటిల్ తీసుకొని చాక్లెట్ రైపర్స్లో వచ్చిన కవర్స్ అన్నింటినీ ఇలా ఎకో ప్రింట్లో చేయాలి. ఇది కన్స్ట్రక్టివ్గా రీసైకిల్. ఎందుకంటే దీని లోపల నుంచి తీసి ఈ ప్లాస్టిక్ పోతానికి రూమ్ అంతా నిండిపోతుంది. ఆ రూమ్ అంతా నిండే పోతానికి నేను బంధించాను. ఇలాగా మనం చేయగలం. ఈ పిల్లలకి ఇది ఒక ప్రాసెస్. ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఇవన్నీ డస్ట్బిన్స్ మన వాళ్ళకి మనం చెప్పాలి.
మీరు టీచర్స్ అయితే స్కూల్లో చదువు పెన్స్ ఉంటాయి కదా మనం వాడే పెన్స్ అన్ని భూములు అయితే ఎలా వెళ్తున్నాయంటే ఒక స్కూల్లో మేము రీసెర్చ్ చేసిన దాని ప్రకారం దాదాపు 40 పెన్నులు వాడుతున్నాం. ఈ 40 పెన్నులు ఎక్కడికి వెళ్తున్నాయంటే భూములే వెళ్తున్నాయి. అదే స్కూల్లో 1000 మంది ఉంటే 40,000 పెన్నులు. 40,000 పెన్నులు అంటే ఒక పెన్ను 10 గ్రాములు వేసుకుంటే 400 కిలోలు ప్లాస్టిక్. భవిష్యత్తు వాడు బాగా చదువుకొని మంచి భవిష్యత్తుకి వెళ్ళాలనుకున్న స్కూళ్ళు వాళ్ళ భవిష్యత్తు పాడు చేస్తున్నారు నేర్పించారు. అంటే ఎన్విరాన్మెంట్ అనేది ఎడ్యుకేషన్ పరంగా టర్న్అప్ చేయాలని మేము దీని యూజ్డ్ పెన్ డ్రాప్ బాక్సెస్ను తయారు చేసాం. మొదట ఇది స్టార్ట్ చేసాం. ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఏం క్వశ్చన్ వచ్చిందండి, ఇలాంటి బాటిల్ ఎక్కడ దొరుకుతుంది, దీని 2 వైపులా మూసేసి ఒక హోల్ పెట్టేసి అందులో ప్లాస్టిక్ పెట్టాం. ఇలాంటిదే మన మూర్ఖత్వం అంటే ఇలాంటిది ఎక్కడ దొరుకుతుంది, కష్టం. ఇలాంటిదే దొరుకుతుంది. ఏదైనా ఒక డబ్బా మన ఇంట్లోకి వచ్చే డబ్బా, ఇది మనకు వచ్చిన వస్తువుని ఏం చేస్తాం, లేకపోతే పడేస్తాం. పడేయకుండా ఇది వేస్ట్ కాదు, వెల్త్గా క్రియేట్ చేస్తుంది. దీన్ని 4 వైపులా క్లోజ్ చేసి ఒక హోల్ చేస్తే ఇందులో ప్లాస్టిక్ పెన్స్ వేస్తే భూమిలో కెమికల్ ఉంటాయి. భూమిలో కెమికల్ ఉండడం వల్ల తర్వాత దీన్ని రీసైకిల్ చేయడానికి ఈజీగా వస్తుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఆ కాన్షియస్ క్రియేట్ చేస్తే నేను వాడే పెన్ను కూడా ప్లాస్టిక్ భూమికి ప్రమాదం మాత్రం ఒక రోజు మారకపోవచ్చు, నెలలో మారకపోవచ్చు, 6 నెలల్లో మారకపోవచ్చు, సంవత్సరం పొడవునా ఉండిలో డబ్బులు వేస్తూ ఉంటే వాడు ఎంత తప్పు చేస్తాడో తెలుస్తుంది. దీనికోసం అంటే చిన్న కాన్షియస్ మనం క్రియేట్ చేయాలండి. ఇలా బోర్డ్ అని కార్యక్రమాలు చేస్తాం. పెన్ బాల్స్, సీడ్ డొనేషన్లు, అలాగే ఈ పేపర్ పెన్స్ మేము తయారు చేస్తూ దీంట్లో ప్రతిదీ సీడ్ పెడతాం. పేపర్ బ్యాగ్స్ చేసినా సీడ్ పెడతాం. ఎందుకంటే ఒకవేళ భూమిలోకి వెళ్ళినా కూడా ఏమైనా మొక్క అవుతుంది. అమ్మకి ప్రాణం వస్తుంది, అమ్మకి ఇస్తుంది. అమ్మకి ప్రాణం వేడి గొప్పని మేము నేర్చుకుంటున్నాం. ఇలాంటి మంచి వాళ్ళు నేర్పిస్తుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన రామ్జీ గారికి నిజంగా మట్టి వినాయకుల్లో కూడా సీడ్ పెడుతుంది. రామ్జీ గారితో పరిచయం 3 ఏళ్ళుగా. సో మాకు ఎంత ఎనర్జీ అంటే మేము ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మాకు అనిపిస్తుంది దిస్ ఇస్ నాట్ నార్మల్ ప్లేస్. అక్కడ మెడిటేషన్లో కూర్చుంటే అందరూ అనుభవం వేర్ ఇన్ సమ్వేర్ ఎల్స్. సో రామ్జీ గారికి చాలా ధన్యవాదాలు. మాకు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటారు. మీరు చేసిన తపస్సు అంతా సమాజానికి దారిపోస్తూ ఉంటాం. అలా దారిపోయడం వల్ల మేము కూడా ఇంత మంచి పనులు చేస్తున్నాం. దాంతోపాటు తిరుచానూరులో కూడా మనం ఏదైనా చిన్న మంచి పనులు చేయాలి. అమ్మ ఇక్కడ పుట్టింది కదా, ఆమె పుట్టినీళ్ళు కొంచెం గలీజ్గా ఉంది. సో మనం వారానికి 2 వారాలు ఈ మెడిటేషన్ ఆత్మశుద్ధితో పాటు అమ్మవారి పరిసరాలు కూడా చేద్దాం. మీ అందరికీ వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంత గమ్మత్తు జరిగిందంటే మేము ఆఫీస్ ఎక్కడెక్కడో పెట్టి నువ్వు అక్కడ తెలుసుకోవచ్చు మిమ్మల్ని ఆపని కాదు, ఇక్కడికి లాక్కొని వచ్చి తిరుచానూరులో పెట్టుకున్నాం. ఇందాక రామ్జీ గారు గుర్తు చేస్తారు, అమ్మవారి మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చింది కదా అని. సార్ వాళ్ళ హౌస్ ఇప్పుడు ఆఫీస్గా మారింది. మనందరం కనీసం 2 వారాలకు ఒకసారి చిన్నగా మనం ఎక్కడక్కడ సందులో ఎక్కడైనా ప్లాస్టిక్ మన దగ్గర క్లీన్ చేస్తూ ఉంటే ఈ సమాజంలో మార్పు వస్తుంది. ఇక్కడికి భక్తులు అమ్మవారిని నమ్ముకొని వస్తారు కదా, వాళ్ళు కూడా చాలా ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్ కన్జ్యూమ్ చేస్తారు. వాళ్ళని కూడా మనం కాపాడినాము. సో నాకు అవకాశం ఇచ్చినందుకు, మా అందరికి అవకాశం ఇచ్చినందుకు మీకు పేరున పాదాభివందనాలు. అమ్మవారి గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చి విన్నందుకు ఇంకా పేరున మీకు పాదాభివందనాలు. గురువుగారి వల్లే మేము మనందరం ఇక్కడ ఉన్నాం. సో పూజ గురువుగారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.